హాయ్ ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ ఎస్ఐ జాబ్స్ కి సంబంధించి సిబిటి ఎగ్జామినేషన్ ని వీళ్ళు మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చిన విధంగా 19/12/2018 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 13/1/2019 వరకు ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి మన గ్రూప్ ఏ సంబంధించిన వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గ్రూప్ ఏ కిందకి మన సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ అనేది రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో వాళ్లకు సంబంధించిన సిబిటి ఆన్సర్ కీ పేపర్ ని చెక్ చేసుకోవడానికి ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ ఎస్ఐ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వ్యూ ఆన్సర్ షీట్ అని కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. మన ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్ మనం చూసుకోవడానికి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే సెలెక్ట్ ఏ గ్రూప్ టు వ్యూ ఆన్సర్ షీట్ అని మనకు ఈ విధంగా గ్రూప్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మనకు 19th నుంచి ఈ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎవరైతే ముందుగా ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన ఆన్సర్ షీట్స్ కూడా వీళ్ళు ఆర్డర్ వైజ్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. సో త్వరలో మన గ్రూప్ ఏ సంబంధించిన ఆన్సర్ రెస్పాన్స్ షీట్ కి కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ గ్రూప్ ఏ అనేది కనిపిస్తుంది అనమాట. గ్రూప్ ఏ కిందకి సదరన్ రైల్వే, సదరన్ వెస్టర్న్ రైల్వే, అలానే సౌత్ సెంట్రల్ రైల్వే, దీని కిందకే మన సికింద్రాబాద్ జోన్ కూడా వస్తుంది. ఇక్కడ గ్రూప్ ఏ అని కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ గ్రూప్ ఏ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సికింద్రాబాద్ కి అప్లై చేశారో వాళ్ళు. ఎవరైతే గ్రూప్ ఈ కూడా మీరు అప్లై చేసినట్లయితే దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఆర్పిఎఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి వ్యూ ఆన్సర్ షీట్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ జాబ్స్ కి సంబంధించిన రోల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ రోజైతే ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో సిబిటి కి ఆ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ బ్యాచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీ బ్యాచ్ 1 2 3 అని మీ షిఫ్ట్ వైజ్ బ్యాచ్ అనేది ఉంటుంది కదా. దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డేట్ ని అలానే రోల్ నంబర్ ని బట్టి ఇక్కడ బ్యాచెస్ అనేది చూపిస్తుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే క్యాప్చా యాజ్ టీజ్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రాసిన సిబిటి ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. గ్రూప్ ఈ కి సంబంధించిన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ నాతో లేవు ఫ్రెండ్స్. అందుకనే నేను ఫర్దర్ గా వీడియో చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే మనకు గ్రూప్ ఏ కి సంబంధించిన ఆన్సర్ షీట్ ఓపెన్ అవుతుందో తర్వాత నేను దాన్ని ఏ విధంగా చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ తో వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ జాబ్స్ కి అప్లై చేసి సిబిటి ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.